ఇంత అంటే గందరగోళం వల్ల ఇలాంటిది ఉంది. ఆల్రెడీ ఇండియాలో అంటే స్టోర్డ్‌గా ఉంది. స్టాక్ ఉంది ఉంది. అనేదే ఉంది వార్త. ఓకే. ఓకే. ఒక రకమైన భయాందోళన క్రియేట్ అవ్వడం వల్ల డైలీ అంటే ఇవాళ రేపు ఓకే. కొట్టించుకునే వాళ్ళు అచ్చా. ఒకేసారి 100 మంది 200 మంది వచ్చేసరికి ఈ రకమైన జామ్ అనేది అయింది. ఓకే. సో మీరు ఓకే. కూడా అంటే అవేర్గా ఉండండి, ఎక్కువ ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ ఏం లేదు, బండి ఇంట్లో పడేస్తాం అంతే, ఏముంది. ఇప్పుడు అంతేనా? ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తాం, ఆ, ఉంటాయి కదా ఆటోలో ఎక్కిస్తాం, 10,000 తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాం, డ్యూటీకి పోము అంతే, వారం రోజులు హ్యాపీ. ఏం చేస్తాం. అంతే. మందు కూడా చేతుల్లో వాడుకోవాలి. ఏమీ లేదు కనుక. మన చేతిలో ఏం లేదు, మనం చేసేది ఏం లేదు కదా. పైనుంచి అక్కడి నుంచి ట్యాంకర్ వచ్చినా కదా అక్కడి నుంచి, మరి ఇక్కడ ఎందుకు మనకి స్కేర్సిటీ వస్తుందో అది అర్థం కావట్లేదు నాకు. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా అంత మన మంచికే. డ్యూటీ బంద్ చేసి ఇట్లా బాగుంటాం, ఏముంది. రైట్. ఓకే, థ్యాంక్ యూ. అన్న మాట్లాడతారా? చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మినిమం 1 అవర్ అవుతుంది అన్న. 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుంది. బాగా ఇబ్బంది పడ్డట్టున్నారు. చాలా వెరీ డిఫికల్ట్ చెప్పాలంటే. నైట్ కూడా వితిన్ 8 ఆర్ 9 o'clock రాగానే పంప్స్ క్లోజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. స్టాక్ లేదని చెప్పి, స్టాక్ ఉంది కానీ స్టాక్ లేదని చెప్పి క్లోజ్ చేస్తున్నారు. వెహికల్స్ కూడా నేను రోడ్డు పైన చూస్తున్నా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా 2 వీలర్స్ ఉంటే ఇక్కడక్కడ పార్క్ చేసి, మరి చెప్పాలంటే ర్యాపిడో ఆర్ యూబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఫ్యూల్ ఎక్కడ అయిపోతే అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఎక్కువ వేయించుకుందామంటే మినిమం ఓన్లీ పెట్రోల్ అని చెప్తున్నారు కొన్ని పంప్స్లో. మినిమం పెట్రోల్ అని చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ చెప్పాలంటే. వాట్ ద కస్టమర్ ఆస్కడ్, వేయాలి పెట్రోల్, ఫ్యూల్ వేయాలి. ఎంతైనా ఫుల్ ట్యాంక్ అంటే ఫుల్ ట్యాంక్ ఎంత అంటే అంత వేయాలి, ఎంత అంటే అంత ఇవ్వాలి. ఇట్స్ నీడ్ మినిమం ఇంత 100 or 200. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వేయాలి 100 and డ్యామ్ షూర్ వేయాలి, కానీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. స్టాక్ 110% ఉంటుంది కానీ లేదని చెప్పి పంపించేస్తున్నారు. వితిన్ 8 or 9 o'clockకి పంప్స్ క్లోజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఒపీనియన్ ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు స్టాక్ లేదు అనే వార్త మీద మీ ఒపీనియన్ ఏంటి? స్టాక్ 110% స్టాక్ ఉంటుంది వీళ్ళ దగ్గర. 110% కాదు, 1000% ఉంటుంది స్టాక్. అది కూడా 8 o'clock or 7:30 పంప్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇయర్ బల్కంపేట్ నుంచి నేను చూసుకుంటూ వస్తున్నాను పంప్స్ని. భారత్ ఫ్యూల్ కూడా, ఇండియన్ ఆయిల్, హెచ్పి, ఏదైనా సరే ఇప్పుడు 4 వీలర్స్ వెళ్ళిపోతున్నాయి కంటిన్యూస్గా. దీనికి ఓన్లీ మినిమం అని ఇస్తున్నారు, ఓన్లీ 2 వీలర్స్కి. ఆర్ 4 వీలర్స్ చూడండి ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. జస్ట్ చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ నాట్ అంటే ఇందులో గవర్నమెంట్ ఏమైనా లోపం ఉందంటారా? గవర్నమెంట్ది చెప్పాలంటే 110% గవర్నమెంట్ 110% ఉంటుంది. గవర్నమెంట్ 110% ఉంటుంది. గవర్నమెంట్ 110% ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యూల్ మనకి మినిమం ఇంతే వేస్తాం అనేది కరెక్ట్ కాదు. వాట్ ద కస్టమర్ ఆస్కడ్, వి షుడ్ వెయిట్ ద ఫ్యూల్ దట్. ఎంత అంటే అంత వేసేయాలి. మినిమం 100 అంటే కాదు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మినిమం 1 hour అవుతుంది నేను నుంచోని. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఏమంటే పోలీస్ మొత్తం నుంచోబెట్టి అందరినీ స్పాట్ నుంచోబెట్టి పెట్టినారు. ఏమంటే ఫైట్ అవ్వద్దు అని, గొడవలు జరగవద్దు అని. ఇప్పుడు నథింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే లైన్లో నుంచున్నది మనం నైట్ వరకు నుంచున్నాం అనుకో, బిట్వీన్ 8 అయింది అనుకో, అయిపోయింది స్టాక్ అయిపోయిందని పంపించేస్తారు. కానీ స్టాక్ ఉండేది ఉంటుంది కానీ స్టాక్ అయిందని పంపించేస్తారు. నిన్న కూడా ఇట్లా అయింది నాకు. వెళ్ళాలి హైటెక్ సిటీ స్కైవీ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను మినిమం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను. కాల్స్ వస్తూ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది 4 వీలర్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి కానీ 2 వీలర్స్ టైం పడుతుంది చూడండి. అంటే ఎక్కువ వెహికల్స్ ఉండడం వల్ల ఓన్లీ మినిమం ఫ్యూల్ దగ్గరికి వెళ్ళగానే అయిపోతుంది ఫ్యూల్. 4 వీలర్కి అయితే వాళ్ళు అడిగిందల్లే ఇస్తారు చూడండి. నేను ఇప్పుడే వచ్చాను వాళ్ళ దగ్గరికి, అడిగిందల్లే ఇస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది 110% తెలంగాణ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇన్ యాక్షన్ ఆఫ్ దిస్ పెట్రోల్ అండ్ గ్యాస్ ఆల్సో. వెల్కమ్. అన్న మాట్లాడతారా? చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారన్న? ఆల్మోస్ట్ ఇప్పుడే వచ్చిన అనుకోండి, 10 minutes అవుతుంది. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడే ఫేస్ చేస్తురా ఇవాళ ప్రాబ్లం? నిన్న కూడా మీకు ఇట్లే ఉండిందా? లేదు, నిన్న లేకుండా అది ప్యానిక్ అయిపోయారండి. జనాలు ఏంటంటే పెట్రోల్ షార్టేజ్ ఎక్కర్లేదు, పెట్రోల్ డీజిల్ కానీ డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. సో డిమాండ్ వల్ల ఏమవుతుందంటే అందరు ప్యానిక్ అయిపోయి, ఇప్పుడు నార్మల్ ఇప్పుడు నా బండిలో 2 days ఇంకా పెట్రోల్ ఉన్నది. బట్ ఈ డిమాండ్ చూసి నాకేంటంటే ఈరోజు ఇంకా పోపీస్ నాకు బెటర్ అని లేదని ఆ ప్యానిక్ వల్ల వస్తున్నారు అంతే. ప్లస్ ఇంకో మైనస్ పాయింట్ ఏమైందంటే ఇప్పుడు పెట్రోల్ కంపెనీస్ లాగా ఐఓసీఎల్ కానీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇంతకుముందు 3 to 5 days క్రెడిట్ పీరియడ్ ఉండేది ఈ పెట్రోల్ బంక్లకు. ఇప్పుడు అలా లేదన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు, అడ్వాన్స్ పేమెంట్ మోడ్ స్టార్ట్ చేసారు. సో వీళ్ళకి కూడా ఏమవుతుందంటే ఫస్ట్ పేమెంట్ ఇచ్చినాక పెట్రోల్ తీసుకొస్తారు కాబట్టి ఆ ప్యానిక్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల జనాలకు ఇదే పొజిషన్ని కొన్ని ఆపోజిషన్ అంటే ఏ పార్టీ అని కాదు, కొన్ని ఆపోజిషన్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కూడా
ఇంకా ప్యానిక్ క్రియేట్ చేసే వాళ్ళకు మంచి పేరు వస్తుందని ఇంకా దీన్ని చాలా స్ప్రెడ్ చేస్తారు అంటే అన్నట్టు. కొరత ఉంది అనే ఒక వార్తను స్ప్రెడ్ చేస్తారు. పెట్రోల్ షార్టేజ్ ఉంటే ఇప్పటికి పెట్రోల్ అయిపోవాలి. మీరు ఏ పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ అయిపోతలేదు, వాళ్ళు పెట్రోల్ ఇస్తున్నారు. బట్ డిమాండ్ వల్ల మీకు రష్ ఎక్కువ అయిపోయింది అంతే. ఓకే, అంటే డైలీ ఒకరు రావాల్సిన వాళ్ళు ఒకే డేలో ఇప్పుడు నేను నార్మల్ ఏం చేస్తా అంటే 1 వీక్ పెట్రోల్ తీసుకుంటా. ఈ ప్యానిక్ వల్ల ఏం చేస్తున్నా అంటే 1 వీక్ తీసుకున్నా కూడా మళ్ళీ నేను నిన్న సాయంత్రం పోయి మళ్ళీ తీసుకున్నా. ఎందుకంటే ఆ ప్యానిక్ క్రియేట్ చేస్తారు, అట్లా డిమాండ్ అయిపోతుంది ఈ పెట్రోల్ షార్టేజ్ అని. పెట్రోల్ షార్టేజ్ ఎక్కలేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా చెప్తుంది పెట్రోల్ షార్టేజ్ ఏం లేదని. బట్ ఏంటంటే డ్యూ కొంచెం వార్ వల్ల స్టేట్ ఆఫ్ హామ్రూజ్ మన ఉంది కదా, అది దాన్ని ఆపేసిన వల్ల పెట్రోల్ రావడం చాలా లేట్ అవుతుంది. సో దానివల్ల అంతేగాని ఇంకేం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒపీనియన్ అంటే గవర్నమెంట్ మీద, అంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్రోల్ విషయంలో సరిగ్గానే పనిచేస్తుందంటారా? ఇప్పుడు ఏం లోపాలు లేదండి. ఇప్పుడు ఇరాన్ మీకు పెట్రోల్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఇరాన్తో యుద్ధం చేయాలా? లేదు కదా. మనం వీలైనంత వరకు మన రష్యా నుంచి మనకి ఆయిల్ తీసుకుంటాం. మనకి యూఎస్ వార్నింగ్ ఇచ్చినా కూడా మన మోదీ ఏం చేశారు, మన వాళ్ళ వార్నింగ్ భయపడకుండా మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకున్నాం. ఆ సిచ్యువేషన్ అదే మనం భయపడి ఉంటే ఇప్పటికి ఈ సిచ్యువేషన్ దీనికన్నా ఇంకా వరస్ట్ ఉండేది. సో గవర్నమెంట్ చేస్తుంది, తన ప్రయత్నం తను చేస్తుంది. నార్మల్ ఇరాన్ మీద డిపెండ్ అయితే ఇంత ఉండేది కాదు, ఇంకా చాలా దారుణం ఉండేది. మనం రష్యా మీద వేరే అదర్స్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఓకే, చాలా బాగుంది ఇప్పటివరకు. బట్ డిమాండ్ కొంచెం అయ్యింది. చాలా మంది ఏమంటే ఇండియాలో ఇంధన వనరులను అంటే వెలికి తీయడం, దాని కెపాసిటీ పెంచాలని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ డిపెండెంట్ గానే ఉన్నాం కనుక సో స్టోరేజ్ కెపాసిటీని కూడా పెంచాలని చెప్తా ఉన్నారు. ఇందులో కొంచెం ప్రభుత్వ లోపం ఉంది. కరెక్ట్. ప్రభుత్వ లోపం అంటే సార్ ప్రీవియస్లీ మీరు 10 years బ్యాక్ కూడా చూసుకోండి, మన ఆయిల్ రిజర్వ్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నది, ఇంక్రీజ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఇంక్రీజ్ అయిందా వెల్ అండ్ గుడ్. బట్ మన పాపులేషన్ గ్రోత్కి, మన వెహికల్ మార్కెట్లో వచ్చే కొత్త కొత్త వెహికల్స్ కానీ, సో దీనికి ఇప్పుడున్న ఈ పాయింట్ని జనాలు కూడా ఇలా యూజ్ చేసుకోవాలంటే ఈవీ వైపు కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. సో ఈవీ వెహికల్స్ కూడా డిమాండ్ ఇప్పుడు చూడండి బెటర్. బట్ దీన్ని మిస్యూజ్గా ఈవీ ఓనర్స్, ఈవీ వెహికల్ ఓనర్స్ మిస్యూజ్ చేసుకోవద్దు. అంటే ఎట్లాగో షార్టేజ్ పడుతుంది కదా అని వాళ్ళ రేట్ పెంచడం కానీ, పబ్లిక్ మీద ఆ బడ్జెట్ని వీళ్ళ మీద వేయడం అలా చేయొద్దు. బడ్జెట్లోనే వెహికల్ ఇవ్వాలి. ప్లస్ దీన్ని కూడా మళ్ళీ చాలా ప్లేస్లలో ఈవీ చార్జెస్ అనేది పెడితే లేదా సబ్సిడీస్ ఇస్తే ఇంకా బెటర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.